బెట్టింగ్లు చేసేటోళ్ళనే కాదు, అట్లా చేయమని చెప్పినోళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది తెలంగాణ సర్కారు. అమాయకులకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి అలా బతుకులను ఆగం చేసేటోళ్లను ఏర్ దొరకబడుతుంది. ఇప్పుడు నిన్నటి దాకా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డది, ఇక ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీల కథ పడుతుంది. మళ్ళా ఆ తోప్ తురుం లెవెల్లో మనం కూడా చూద్దాం పాండ్రి. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ఇలా పేర్లన్నీ ఏదో కొత్త సినిమా షురు అయింది అనుకుంటురా? కానే కాదు, ఈ హీరో హీరోయిన్లు విలన్లు అంతా కలిసి సినిమాలు చేసుకోకుండా జనాలకు జూదం అలవాటు చేసిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులు అంటున్న ముచ్చట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చెప్పుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసిన ఓ 11 మంది మీద ఈ నడమనే కేసులు బుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొంతమందికి నోటీసులు అందినాయి. టాలీవుడ్ బడా మనుషుల మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తుండ్రు పోలీసులు. ప్రమోషన్లు అనుకుంటా పోరగాళ్ళకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి పైసల కోసం తిప్పలు పడేంత పని చేసిండ్రు ఈ సెలబ్రిటీలు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకు బాహుబలి యాక్టర్ రానా కూడా ఇంట్లో భాగమే. ఆయననే కాదు, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మక్క, విలన్ ప్రకాష్ రాజు కూడా ఈ బెట్టింగ్ యాప్లను వాడాలని జనాల చెవులల్లు ఊదిండ్రు. ఇలా మాటలు నమ్మి చాలా మంది పోరలు బతుకులాగం చేసుకుండ్రు. ఇప్పుడు ఈ అందరినే కాకుండా మొత్తం 25 మంది మీద పోలీసులు కేసులు పెడుతున్నారట. ఇక చేసినోళ్ళు చేసేదంతా చేసి సర్కార్ సీరియస్ అయిందని తెలియగానే తెలుసో తెలియకుండా చేసినాం, మమ్మల్ని క్షమించుండ్రి అనుకుంటా దండాలు పెడుతున్నారు కొందరు యూట్యూబర్లు. మొన్న నడమ రేవంత్ సార్ తోడుకలు తీస్తా అని అసెంబ్లీలో గట్టి వార్నింగ్ ఇచ్చిండు కదా, ఆ వార్నింగ్ కి గుబులు పుట్టిందో ఏమో. యూట్యూబర్లంతా మా తప్పైంది, ఇటువంటి పనులు మళ్ళా చేయమని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వదులుతుండ్రు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి గట్టిగా పైసలు ఎన్కేసుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇప్పుడు అలా పీకల మీదకి వచ్చేసరికి సింపుల్ గా సారీ అని అంటుర్రు. ఇక దానికి పోలీసులు మాత్రం మీరు తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు తప్పే అని నోటీసులు ఇస్తుండ్రు. ఈ సంగతి తెలిసిన పబ్లిక్ కూడా చక్కగా సినిమాలు చేసుకోకుండా గివేం పనులయ్యా అని తిట్టి వస్తుర్రు. మరి చూడాలి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులు ఏడు దాకా పోతాయో, ఎంతమంది బాలవుతారో.